అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లాలో రబీ వరిలో సమగ్ర పోషక యాజమాన్యం, మిద్దె తోటల్లో జీవన ఎరువులు జీవ శిలీంధ్రాల వాడకం, మామిడి పూత దశలో కనిపించే పక్షి కన్ను తెగులు బూడిద తెగులు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏ పంటలోనైనా అధిక దిగుబడులు సొంతం చేసుకోవాలంటే ముందుగా రైతుల మధ్యలోకి వచ్చేది ఎరువులను అధికంగా వినియోగించడం. మరి ఎరువులను అధికంగా వేస్తే అధిక దిగుబడులు పొందుతున్నారా అంటే దిగుబడి సంగతి దేవుడెరుగు, చీడపీడల ఉధృతి మాత్రం పెరుగుతోందని రైతుల ప్రత్యక్ష అనుభవం. రబీ కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరిని దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేస్తారు. నీటి వసతిని బట్టి స్వల్ప మధ్యకాలిక రకాలను సాగుకు ఎన్నుకొని నవంబర్ మాసంలో నాటుకున్నారు. పైరు దశను బట్టి సిఫారసు మేరకు అందించాల్సిన విధంగా ఎరువులు అందించినప్పుడే ఆశించిన దిగుబడులు పొందగలమంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి నెల్లూరు మసూరి, నెల్లూరు ధాన్యరాశి, తర్వాత ఈ బీపీటీ 5204, ఇంకా ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం రకాలు ఎక్కువగా నాట్లు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వేసే రకాలన్నీ కూడా తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు కాబట్టి ముఖ్యంగా నాట్లు వేసినాక 35-40 రోజుల లోపలే మనం ఎరువులు వేయడం అనేది వేయాలి. ఈ రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని కానీ గమనించినట్లయితే ముఖ్యంగా 1 ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మనం వేయాల్సిన నత్రజని ఎరువును 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా దమ్ములో వేసుకోవాలి, తర్వాత నాటిన ఒక 20 రోజులకి రెండవ దఫా వేసుకోవాలి, మూడవ దఫా వచ్చేసి 40 రోజులకి వేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని యూరియా రూపంలో కానీ చూసుకున్నట్లయితే ప్రతి దఫాలో 35-40 కిలోల యూరియా కానీ వేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే చాలామంది రైతులు ప్రతిసారి ఒక బస్తా ఎరువును కానీ వేసినట్లయితే మొక్క అనేది కొంచెం ఏపుగా పెరిగి పురుగు తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పైపాటున ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు మొక్క బాగా ఏపుగా పెరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎరువుల్ని తగు మోతాదులో సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేస్తే మంచిది. అయితే భాస్వరం ఎరువు అనేది 1 ఎకరాకి 24 కిలోలు అవసరము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొలాలన్నింటిలో కూడా మనకు భాస్వరము ఎక్కువ మోతాదులో ఉంది. ఖచ్చితంగా మనం భాస్వరం ఎరువుని సిఫారసు మించి వేయకూడదు. తర్వాత ఈ ఎరువు ఏంటంటే నత్రజని ఎరువులాగా నీళ్ళలో బాగా కరిగిపోవడము అలా జరగదు. కాబట్టి అంతా కూడా ఒకసారి దమ్ములో వేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ భాస్వరం ఎరువు ముఖ్యంగా వేర్లు పెరుగుదలకి, పిలకలు పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పైపాటున వేయడం వలన ఈ ఎరువు వలన వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా మనము కాంప్లెక్స్ ఎరువులనైనా సరే, భాస్వరం సంబంధిత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువునైనా కూడా దమ్ములోనే వేసుకుంటేనే మంచిది. తర్వాత పొటాష్, ఈ పొటాష్ను మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము వరి పంటకు వేయాలి. అయితే ఈ పొటాష్ కూడా నత్రజని లాగా ఎక్కువగా కరగడం కానీ, లేదంటే భాస్వరం లాగా అసలు కరగకుండా ఉండడం కానీ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి దీన్ని 2 దఫాలుగా వేసుకోవాలి. మొదట్లో ఒక 20 కిలోలు, చిరుపొట్ట దశలో ఒక 20 కిలోలు, ఆ విధంగా 2 దఫాలుగా వేసుకోవాలి.
ఈ ఎరువులు వేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే నాట్లు వేసిన తర్వాత కూడా మనం ఎరువులు ముఖ్యంగా యూరియా లాంటి ఎరువులు వేసినప్పుడు బురద పదునులో మాత్రమే ఎరువులను వేయాలి. ఎందుకంటే యూరియాలో మనకి అమైడ్ రూపంలో ఉండే నత్రజని అనేది మనకి కన్వర్ట్ అయ్యి అమోనికల్ ఫామ్లో కావాలి అని అంటే మనకు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అలా అంటే వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. అందుకని ఎప్పుడు కూడా బురద పదునులోనే మనం యూరియా ఎరువును వేసుకున్నట్లయితే తర్వాత మనకు వేసిన ఎరువు అంతా కూడా మొక్కలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా రబీ సీజన్లో ఈ జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం కానీ, తర్వాత పచ్చి రొట్టె సరిగ్గా కుళ్ళకపోవడం వలన కానీ, వీటి వలన మనకు జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ రబీ సీజన్లో జింక్ సల్ఫేట్ని ఎకరాకు ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ని దమ్ములో వేసుకోవాలి. అయితే ఈ జింక్ ఎరువును వేస్తున్నప్పుడు మనము భాస్వరం ఎరువులతో కలిపి వేయకూడదు. అలా కలిపి వేసినట్లయితే మనకి ఈ జింక్ సల్ఫేటు మొక్కలకు అందుబాటులోకి రాకుండా ఉంటుంది. ఈ జింక్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురాకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడుతుంటాయి. మనము ఆకును కూడా చూసినట్లయితే ఒక రకమైన శబ్దం వస్తూ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మొక్క మనం యూరియా ఎరువులు వేసినా కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా నాటిన తర్వాత 4 నుంచి 6 వారాలప్పుడు మనకి ఈ జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. సో మొదట్లో మనం దమ్ములో జింక్ సల్ఫేట్ వేసినా కూడా తర్వాత ఈ జింక్ లోప లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైపాటుగా మనకు 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని 2 నుంచి 3 పర్యాయాలు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోప లక్షణాలను మనము సవరించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బీపీటీ 5204 కానీ 1010 వంటి రకాల్లో మనకి జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. నెల్లూరు మసూరిలో వీటిలో మనకు అంత ఎక్కువగా జింక్ లోప లక్షణాలు కనపడవు. కేవలం రసాయన ఎరువుల ద్వారా పండించినప్పుడు రైతులు సిఫారసుకు మించి 2 నుంచి 3 రెట్లు అధికంగా ఎరువులు వేయడం వలన చాలా వరకు పొలాలన్నీ కూడా చౌడు బారడము, తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము, లేదంటే పురుగు తెగులు ఎక్కువగా రావడము, ఖర్చు ఎక్కువ కావడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎరువులను సిఫారసుకు మించి వాడకూడదు. అయితే ఈ ఎరువుల్ని మనం తగ్గించుకోవాలి, కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారానే పండించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి పశువుల ఎరువు కానీ, వానపాముల ఎరువు కానీ, ప్రెస్మెట్ కానీ, తర్వాత కోళ్ళ ఎరువు కానీ, తర్వాత షీప్ మెన్యూర్ కానీ ఇలాంటివి వేసుకొని మనం వేయాల్సిన ఎరువుల్ని తగ్గించుకొని ఈ సేంద్రీయ ఎరువులను వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఫలరాజమైన మామిడి తోటలు పూత దశకు చేరుకున్నాయి. చాలా తోటల్లో పూమొగ్గలు కనిపిస్తున్నాయి. దాదాపు ఈ నెలలో అన్ని తోటలు పూత దశకు చేరుకుంటాయి. పూత దశలో మామిడి తోటలకు పురుగుల సమస్య సర్వసాధారణమే అయినా చాప క్రింద నీరులా వ్యాపించేవి మాత్రం తెగుళ్లు. ముఖ్యంగా పక్షికన్ను తెగులు, బూడిద తెగులు తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ప్రారంభ దశలోనే నివారించినట్లయితే పిందె, కాపు దశలో నష్టం అరికట్టిన వాళ్ళం అవుతాం. మామిడి తోటల్లో కనిపించే పక్షికన్ను తెగులు, బూడిద తెగులు లక్షణాలు, నివారణ గురించి వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక. ఫలరాజైన మామిడి పండు మనకి ఎంతో ముఖ్యమైన పంట. మామిడిలో పూత వచ్చే దశలో ఉన్నది. ఈ సమయంలో కనుక మనం చూసుకున్నట్టయితే 2 నుంచి 3 తెగుళ్ళు అధికంగా వచ్చే అవకాశం ఉందండి. అన్నిటికన్నా ముఖ్యమైనది పక్షికన్ను తెగులు. మన పక్షికన్ను తెగులు అనేది మనకి ఆకుల మీదే కాకుండా పూరెమ్మల మీద కానీ, కాయల మీద కానీ, అలాగే మన కాయలు పండడానికి పెట్టినప్పుడు కూడా కాయల మీద మచ్చ కలిగించి నష్టాన్ని కలిగిస్తుందండి. కనుక ఈ పక్షికన్ను తెగుల్ని ముందుగానే సమగ్ర యాజమాన్యంతో, ముందస్తు జాగ్రత్తలతో మనము చెట్లను కాపాడుకోవాలి. అనగా ఏంటంటే ఈ పక్షికన్ను తెగులు అన్ని రకాల మన చెట్టు మీద ఉన్న భాగాలని మనకి వ్యాధి వచ్చేలాగా వ్యాపిస్తుంది. కాబట్టి ముందస్తుగానే పూత వచ్చే సమయంలో కార్బెండిజం అనే ద్రవణంతో 1 గ్రాము పర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే గనక మనకు ఆకుల మీద కానీ, మనకి పూగుచ్చం మీద కానీ వచ్చే మచ్చల్ని, మన ఈ పక్షికన్ను మచ్చల్ని మనం నివారించుకోవచ్చండి. మామిడిలో తర్వాత ముఖ్యమైన తెగులు వచ్చేసి బూడిద తెగులు అండి. ఈ బూడిద తెగులు అనేది మనం ముఖ్యంగా గమనిస్తే మనకి పూత సమయంలో అధికంగా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే గనక మన పూరేమల్ల మీద, మన పూగుచ్చం మీద తెల్లటి బూడిద లాంటి పదార్థం పడినట్టుగా కనిపిస్తుంది. ఇది గనక మనం పూగుచ్చం మీద గమనించినట్టయితే వెటబుల్ సల్ఫర్, దాన్నే మనము నీటిలో కరిగే గంధకం అని అంటామండి. దీనిని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే గనక మనం ఈ బూడిద తెగులు అనే తెగుల్ని మనము సమగ్రంగా నివారించుకోవచ్చు. అదే ఒకవేళ ఈ
మన పూగుచ్చం మీద బూడిద తెగులు అధికంగా ఉన్నచో మనం హెగ్జాకోనజోల్ అనే ద్రవణాన్ని 1 ml లీటర్ నీటికి కలుపుకొని కనుక పిచికారీ చేసుకుంటే మనం పూతని ఈ బూడిద తెగులు వ్యాధి నుంచి సమగ్రంగా నివారించుకోవచ్చండి. ఈ 2 ముఖ్యమైన తెగుళ్ళని మనం అరికట్టుకుంటే కనుక మన పూత ఆరోగ్యకరంగా ఉండి పిందెలు కూడా బాగుంటాయి. ఇటీవలి కాలంలో పెరటి తోటలు, మిద్దె తోటలు పెంచే ధోరణి అంతటా పెరుగుతోంది. రసాయనాల వాడకం అసలు లేకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులు, కషాయాలతో సాగు చేపట్టడమే పరమావధిగా మిద్దె సేద్యాన్ని చేస్తున్నారు నగర, పట్టణ ప్రజలు. అయితే ఈ సేద్యంలో చీడపీడలే సాగుదారులకు సమస్యగా మారుతుంటాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలో అంతుబట్టదు. రకరకాల కషాయాలు, వేప మందులతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనికి ఎంతో సహనం, ఓర్పు, సమయం కావాలి. అయితే సాగు ఆరంభించాక అనేక ప్రయత్నాలు చేయటం కంటే ముందుగానే మట్టి మిశ్రమం తయారీలోనే కొన్ని మెలకువలు పాటిస్తే తరువాత సాగును సాఫీగా సాగించవచ్చు. అది జీవన ఎరువులు, జీవ శిలీంధ్రాల వాడకంతో సాధ్యమవుతుంది. వీటిని మట్టి మిశ్రమంలో చేర్చటం, పైపాటుగా అందించడం ద్వారా మొక్కలకు సహజ సిద్ధమైన ఎరువులను అందించిన వాళ్ళం అవుతాం. అలానే జీవ శిలీంధ్రాలు చీడపీడలను నిరోధిస్తాయి. జీవన ఎరువులు, జీవ శిలీంధ్రాలను మిద్దె సేద్యంలో ఎలా వాడుకోవాలో హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యాన విస్తరణాధికారి వేణుగోపాల్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా కూరగాయల సాగు అనేది చాలా క్లిష్టానుసారంగా మారింది. తమకు తాము ఎప్పుడైతే పెరటి తోటల్లో కూరగాయల సాగు చేపట్టడం జరుగుతుందో అప్పుడే మనం ఆరోగ్యవంతమైన కూరగాయలు అనేది పండించుకొని తినడం జరుగుతుంది. పెరటి తోటల్లో కూరగాయల సాగు చేసేటప్పుడు పాటింగ్ మిక్చర్ ప్రిపరేషన్లోనే మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 100% మనం సక్సెస్ సాధించడం జరుగుతుంది. దాదాపు 100 kgల పాటింగ్ మిక్చర్ తయారు చేసుకోవాలంటే దానిలో 50 kgల కోకోపీట్, దాని తర్వాత 30 kgల రెడ్ సాయిల్, దాని తర్వాత 15 kgల వరకు వర్మీ కంపోస్టు, దాని తర్వాత వచ్చేసి మనము నీమ్ కేక్ ఒక 2 to 3 kgs, దాని తర్వాత మనం బయో ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ట్రైకోడర్మా, సూడోమోనస్, ప్యాసిలోమైసిస్, పిఎస్బి అండ్ వ్యాము, ఇవన్నీ కూడా మనము 2 నుంచి 3 kgల వరకు ఈ బయో ప్రోడక్ట్స్ యాడ్ చేయడం వల్ల తర్వాత వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, తర్వాత వచ్చే ఈ ఫిజియోలాజికల్ డిజార్డర్స్ ఏవైతున్నాయో అన్నిటినీ కూడా మనము దాని నుంచి రెసిస్టెన్స్ అనేది కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. పిహెచ్ అనేది మనము కంట్రోల్లో పెట్టుకోవడానికి, మాయిశ్చర్ కంటెంట్ అనేది కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి, డిసీజెస్ ఏవైతున్నాయో వాటినన్నిటినీ కూడా మనము తట్టుకునే సామర్థ్యం పెంచుకోవడానికి మొక్కకు అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకవేళ మనం తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఒకవేళ కల్టివేషన్ కనుక చేసుకున్నట్లయితే 100% ఆర్గానిక్ వేలో మనము కూరగాయల సాగు చేపట్టడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం తర్వాత ఎలాంటి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వాడడానికి కూడా ఆస్కారం ఉండదు. పాటింగ్ మిక్చర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కావాల్సిన హైబ్రిడ్ వెరైటీస్ కానీ మంచి వెరైటీస్ ఏవైతున్నాయో మార్కెట్లో టమాటో కావచ్చు, నెక్స్ట్ వంకాయ కావచ్చు, మిర్చి కావచ్చు, ఆకుకూరలు, పాలకూర, కొత్తిమీర అన్నిట్లో కూడా దాదాపు మల్టీ కటింగ్ వెరైటీస్ ఉన్నాయి. మనం అవే వెరైటీస్ కన్నా చూస్ చేసుకున్నట్లయితే ఒకసారి విత్తనం ఖర్చు కొనుగోలు చేసి మనం వేసుకున్నప్పుడు తర్వాత ఒక 5 నుంచి 6 కోతకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మళ్ళీ విత్తన ఖర్చు అనేది కూడా మనకు తగ్గుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లలో కూడా దాదాపు అన్ని రకాలైన కూరగాయ నార్లు, అన్ని రకాలైన ఆకుకూర విత్తనాలు, అన్ని రకాలైన కిచెన్ టెర్రస్ గార్డెన్కి సంబంధించిన ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి వారికి కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో మా వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకొని రావచ్చు. లేదంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్ల అని వెబ్సైట్లో సెర్చ్ చేసిన మా డీటెయిల్స్ ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ సుచిత్ర దగ్గర మా సెంటర్ ఏదైతుందో దానికి డైరెక్ట్గా విజిట్ చేసి 365 days ఎప్పుడైనా మార్నింగ్ 9 to 5 వరకు ఎప్పుడైనా విజిట్ చేసి మా దగ్గర ఉన్న ఇన్పుట్స్ అన్నీ కూడా అన్ని కాస్ట్ బేసిస్లోనే ఉంటాయి. ఏది కావాలంటే కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. మనం ఆరోగ్యవంతమైన కూరగాయలు పొందాలంటే తప్పకుండా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలోనే మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయో ప్రోడక్ట్స్ పార్టీ మిక్చర్లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక 15 to 20 days అయిన తర్వాత మనం వాటర్లో మిక్స్ చేసి కూడా మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అదే టైంలో మనము వర్మి కంపోస్ట్తో మిక్స్ చేసి చల్లుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి కంట్రోల్ కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏదైనా ఆర్గానిక్ వేలో నీమ్ ఆయిల్ లాంటివి, అగ్నాసం, బ్రహ్మాస్త్రము, నెక్స్ట్ ఈ వర్మి వాష్ను వీటినన్నిటిని ఉపయోగించుకొని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆకుకూరలు ఏవైతే వేసుకున్న తర్వాత పడిపోవడం జరుగుతుంది. పడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఏ టైంలో హార్వెస్టింగ్ చేయాలనేది ఒకటి అనుకుంటే
ఓవర్ గ్రోన్ అయిపోయి పడిపోతుంది అంటే అది ఒకవేళ టైంలో హార్వెస్ట్ చేయకపోవడం అని దాని అర్థము. ఒకవేళ హార్వెస్టింగ్ చేయకముందు చిన్నగా ఉన్నప్పుడే మొక్కలు కనుక పడిపోతున్నట్లయితే టైం టు టైం వాటరింగ్ ఎవ్రీడే మార్నింగ్ అవర్స్ లేదా ఈవినింగ్ అవర్స్లో కంపల్సరీ వాటరింగ్ ఇచ్చుకోవాలి. వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా కంపల్సరీ రోజ్ క్యాన్ లేదా స్ప్రింక్లింగ్ మెథడ్ ఏదైనా వాటర్ స్ప్రింకిల్ చేసినట్టు వాటరింగ్ ఇవ్వాలి తప్ప ఒక మగ్గులతో పోయడం కానీ జార్లతో పోయడం కానీ అట్లాంటివి చేయొద్దు. అట్లాంటివి చేసినప్పుడు దాని ప్రెజర్ ఏదైతే ఎక్కువ అవుతుందో ప్రెజర్ ఎక్కువయ్యి మొక్కలు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. షవర్ లాగా వర్షపు చుక్కలు ఎలా పడతాయో అలా నీళ్ళు ఇవ్వడం చాలా ఉత్తమము. సూర్యకాంతి ఎప్పుడైతే సరిగ్గా లేనప్పుడు దాని యొక్క గ్రోత్ అనేది ఇంటర్నోడల్ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే దాని ల్యాంకీ గ్రోత్ అంటారు. దాని గ్రోత్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది దాని స్టెమ్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఆ స్టెమ్ డెవలప్మెంట్ జరగక చక్కగా పెరిగేసి కింద పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా 40,000 నుంచి 50,000 లక్స్ అనేది కంపల్సరీ నీడెడ్. ఆ లక్స్ కనుక ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే ఆ లక్స్కు అనుకూలమైన వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఏవైతే కూరగాయలు వస్తాయి అనుకుంటామో అలాంటి కూరగాయలే తప్పకుండా మనం సాగు చేసుకోవాలి. ఏదైతే పాట్ కానీ సీల్ ప్యాలెంట్ టర్ఫ్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాని యొక్క హైటు విడ్త్ డయా దాని యొక్క డెప్త్ని బట్టి దాని డెప్త్ ఎంత ఉందనే దాన్ని బట్టి మనము దాని క్రాప్ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒకవేళ టర్ఫ్ హైట్ వచ్చేసి ఒక 1/2 ఫీట్ హైట్ ఉందనుకుంటే దానికి గల ఆకుకూరలు కరెక్ట్ అని సూటబుల్ అని, ఒకవేళ దాని యొక్క డెప్త్ ఎక్కువ ఉంది అంటే దానికి ఒకవేళ వెజిటేబుల్ క్రాప్స్ ఏదైతే టమాటో బ్రింజల్ అంటే రూట్ సిస్టమ్ ఏదైతే వేరు వ్యవస్థ ఎక్కువ లోతుకెళ్తుందో సో వేరు వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని మనం దాని పాట్ సెలెక్షన్ కానీ టర్ఫ్ సెలెక్షన్ కానీ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ మొక్కలు పడిపోవడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ కూరగాయ మొక్కల్లో టమాటో వంకాయ మిర్చి అయితే కంపల్సరీగా స్టేకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెరిగే కొద్దీ ఒక 1 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ 4 ఫీట్ వరకు కూడా వచ్చే వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా పైకి సుతిలి దారంతో కానీ లేదంటే వెదురు బొంగులతో కానీ కంపల్సరీగా స్టేకింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా రోగాలు వచ్చి కూడా పడిపోయడానికి ఆస్కారం ఉంటుంది. సో రోగాలు వచ్చినప్పుడు ఏదైతే మనము ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ఈ బయో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవలంబించి సో కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. శనగలు, శనగ పచ్చ పురుగు, రబ్బరు పురుగు నష్టం ఎక్కువగా ఉంది. నివారణ ఎలానో తెలియజేయండి అని అడుగుతున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామం నుంచి శ్రీకాంత్ రెడ్డి. ఈ శనగ పంట తీసుకున్నట్లయితే మనకి రాగడి భూమిలో ఉన్న తేమ శాతాన్ని ఉపయోగించుకొని అలాగే మంచుకి పండించే పప్పుధాన్యం పంట ఒకటి శనగ. ముందుగా ఆకుపైన పూతపైన కాయపైన ఈ శనగ పచ్చ పురుగు అనేది గుడ్లు ఒకటిగా పెడుతూ ఉంటుందన్నమాట. దీనిలో నుంచి పొదిగిన లద్దె దశలు రకరకాల కలర్లలో ఉంటాయి. అయితే మొదటి దశ ఏంటంటే ఆకులని తినేస్తూ ఉంటుంది. తర్వాత రెండో దశ ఏంటంటే ఆకులను పూతని తినేస్తూ ఉంటుంది. చివరి దశ చూసుకున్నట్లయితే కాయని తినేస్తూ ఉంటుంది. ఈ పురుగు యొక్క తల భాగం అనేది కాయ లోపలికి పెట్టి మిగతా భాగం బయట పెట్టి తింటూ ఉంటుందన్నమాట. అంటే ఈ దశ అనేది రైతుకి చాలా ఎక్కువగా నష్టపరిచే దశ. ఇంకొక పురుగు చూసుకున్నట్లయితే లబ్బర్ పురుగు. ఆకుల మీద తర్వాత కాండాల మీద ఏంటంటే గుంపుల్లో గుడ్లు పెడుతూ ఉంటుంది. ఆ గుడ్ల మీద గోధుమ వెంట్రుకలు అనేవి కప్పి ఉంచుకుంటుంది అనమాట. దీనిలో నుంచి పొదిగిన లద్దె దశలు కూడా ఏంటంటే గుంపుల్లో ఆకుల మీద తర్వాత కాండం మీద ఉండి తింటూ ఉంటాయి. ఈ పురుగు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఓన్లీ చారలు మాత్రమే మిగిలి ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి మొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది. మనకి పూత అనేది సరిగా రాకపోవడం తర్వాత దిగుబడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ రెండు పురుగులకి కూడా మనం ముందు నుంచి ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే ఎకరానికి ఒక 5-6 లింగాకర్షక బుట్టలు అనేవి పెట్టుకోవాలి. 5 రెక్కర పురుగులు అలా పడినట్లయితే అలాగే శనగపచ్చ పురుగు అనేది ఒక లద్దె పురుగు ఒక చెట్టుకి కనబడినట్లయితే మనకి రబ్బర్ పురుగులు కూడా 1-2 ఒక చెట్టుకు కనబడినట్లయితే వెంటనే నీమ్ ఆయిల్ 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకపోతే 5% వేపగింజల కషాయం అనేది పిచికారీ చేసుకోవచ్చు.
ఎన్పివి 100 లార్వాలకి సరిపడే అంత తీసుకొని తర్వాత బీటీ 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి ఎకరానికి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పంట సాలల్లో బొరుగులు అంటే ప్యాలాలు అంటాం, వాటిని చల్లుకోవాలి. తర్వాత ఏంటి వై ఆకారము కట్టెలు అనేవి పాతుకోవాలి. తద్వారా ఏంటంటే మనకి పిట్టలు వచ్చి వాలడం వలన ఈ పురుగుని తినడం అనేది చేస్తూ ఉంటాయి. అలా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా దశపర్ణి కషాయం అనేది 10 రకాల ఆకులతో తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మంచి ఔషధ గుణాలున్న కషాయం. తర్వాత ఏంటంటే రకరకాల మనకి రసం పీల్చుడు పురుగులు కావచ్చు, లద్దె దశ పురుగులను కావచ్చు, ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. పంట వేసిన తర్వాత ఒక 30 రోజులకి తర్వాత కాయ దశల్లో కూడా 2 సార్లు 6 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉద్రిక్తత అనేది తగ్గించుకోవచ్చు. ఇలా సమగ్ర సస్యరక్షణ విధానంలో చేసుకున్నట్లయితే రైతు ఖచ్చితంగా మంచి దిగుబడులు అనేవి పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. మంచిర్యాల, కుమరంభీం జిల్లాల రైతులకు అధిక సాంద్ర పత్తి విధానంతో పాటు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో 2 జిల్లాల్లో 1,00,000 ఎకరాల్లో అధిక సాంద్ర పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు నాణ్యమైన దిగుబడులను తీసేలా పంట సాగులో శిక్షణలు సైతం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమానికి జోన్ 10 అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ షేక్ ఏ మీరా, కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత ప్రభుత్వ సంస్థ, అదేవిధంగా పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి కేవీకే బెల్లంపల్లి ఏదైతే ఉందో ఇక్కడికి సందర్శించడం జరిగింది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం యొక్క ఫండ్తో నిధులతో 4 రాష్ట్రాల్లో ఒక పెద్ద పథకాన్ని మనం గత 2 సంవత్సరాల నుండి ప్రారంభించడం జరిగిందనమాట. దీన్ని ఏంటంటే అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం. అంటే ఇంతకు ముందు మనం ప్రతి పండించే విధానం కనుక చూసుకున్నట్లయితే సాలుకి అదేవిధంగా మొక్కకి చాలా ఎక్కువ ఎడంగా ఉండటం ద్వారా 4 క్వింటాలు 5 క్వింటాలు దిగుబడి రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు హైబ్రిడ్లని ముందుకు తీసుకొస్తూ అదేవిధంగా అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం ద్వారా 90 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్లు ఎడంగా మనం పండించడం ద్వారా దాదాపుగా ఒక ఎకరానికి 20,000 మొక్కలు వచ్చేటట్లు చేయటం ద్వారా ఈ అధిక సాంద్రతతో ఎక్కువ దిగుబడిని రాబట్టడానికి ఆస్కారం ఉందనేసి ఆ ఉద్దేశంతో మన కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం అవగాహన అదేవిధంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనం రైతుల ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అదేవిధంగా మంచిర్యాల జిల్లాల్లో తీసుకుంటే దాదాపుగా మంచిర్యాల జిల్లాలో 1,31,000 ఎకరాల్లో పత్తి పండించడం జరుగుతుంది. అదేవిధంగా మన సిర్పూర్, కాగజ్ నగర్లో కూడా దాదాపుగా 1,50,000 1,80,000 దాకా ఎకరాల్లో పత్తి పండించే ఇది ప్రధానమైన పంట కాబట్టి ఇక్కడ పత్తికి సంబంధించినటువంటి దిగుబడి పెంచడం, ఆదాయాన్ని పెంచడం ద్వారా అధిక మొత్తంలో రైతుల దాకా ఈ లాభాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయాన్ని ప్రతి సాగుని మనం లాభదాయకంగా చేయటానికి పెద్ద మొత్తంలో ఒక పథకాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.